అందరికీ శుభోదయం. నేను మీ మణికుమార్, గోదావరిత వ్యవసాయ రైతుని. నేను వేసవి పంటగా రక్తశాలి పంట వేయడం జరిగింది. జనవరి 6వ తారీఖు నాటు వేశాను. ఇదండి. పదిహేను రోజులు అవుతుంది. ఇప్పుడు తొలకరిగా జీవామృతం పారించడం జరుగుతుంది. చూడండి, ఇది వెంచరు. ప్రతి ఒక్క రైతు మనకు సేంద్రియ వ్యవసాయంలో ఇది చాలా ఇంపార్టెంటు. సౌండ్ వస్తుంది చూడండి. మనకు ఈ పైపు ద్వారా జీవామృతాన్ని ఉంచుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నాయి ట్యాంకులు. దాదాపు ఒక 15 మీటర్ల దూరంలో ఉన్నాయి ఈ ట్యాంకులు. 1000 లీటర్ల ట్యాంక్ వేయడం జరిగింది. ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ జీవామృతం. ఈ జీవామృతంలో ఐఎంఓ కూడా మనం కలుపుకోవచ్చు. ఇలా అక్కడ దూరం నుంచి వెళ్ళి ఇక్కడికి ఈ పైప్ ద్వారా పొలంలో ఉంటుంది. చూడండి, పొలంలో అవపడుతుంది. ఎందుకంటే జీవామృతం మనం స్టార్టింగ్ మడి కాడనే ట్యాప్ తీసి పారిస్తూ ఉంటాం. ఆ పారించడం వల్ల ఒకటే మడికి ఉంటుంది, చివరి మడి దాకా మనకు అందదు. అలాంటప్పుడు మనకి వెంచర్ ద్వారా పైప్కు కనెక్షన్ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మనకు గేట్ వాళ్ళు ఉన్న చోటల్లో మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రకంగా పారడం జరుగుతుంది. ప్రతి రైతు తన కోసం, తన కుటుంబం కోసం సేంద్రియ పద్ధతిలో పంటలు పండించుకొని తినాలని కోరుకుంటున్నాను. కాలం అనుగుణంగా కరుణిస్తే ఇది ఏప్రిల్ నెలలో పంట చేతికి రావడం జరుగుతుంది.